చాలామంది అడిగారు, అంటే ట్రంప్కి అనుకూలం కాబట్టి, ట్రంప్ పరిపాలన చేస్తున్నాడు కాబట్టి, మీరు అమెరికా తొత్తులు కాబట్టి ఇప్పుడు వాటికి విచారం ప్రకటిస్తున్నావా? ఆడి 2 చెవుల మధ్యలో బ్రెయిన్ లేదు, ఇంత విషం ఉందంతే, విషం తాకలేదు అసలు. ఒక మహాఘనమైన అతి జ్ఞానము కలిగిన ఒక విశ్లేషకులు, చాలా పెద్దవారు, వారి మీద కామెంట్ చేసేంత స్థాయి నాకు లేదు, వారి విశ్లేషణ చేసేంత అర్హత కూడా నాకు లేదు. వాళ్ళ నాలెడ్జ్లో 10% కాదు. నేను విపరీతంగా గౌరవించి ఫాలో అయ్యే విశ్లేషణ ఆయన ఒకరు. ఆయన నిన్న మాట్లాడుతూ ఎంత సింపుల్గా చెప్పేశారు తెలుసా? ఐ వాజ్ షాక్డ్ బై హిస్ వాచింగ్ హిస్ ఎనాలిసిస్. ఇట్ ఏమంటారు తెలుసా, ఆయన గన్ కల్చర్ని బాగా ఎంకరేజ్ చేశాడు, చివరికి గన్కి బలైపోయాడు. ఎంత విచారకరం. ఇది మనకు ఒక పెద్ద పాఠం. గన్ కల్చర్ని బాగా ఎంకరేజ్ చేశాడు, గన్కే బలైపోయాడు. ఎంత విషాదం. సార్ మీరు ఇలా చెప్పగలరా? వారు చెప్పింది నిజమై ఉండొచ్చు, అబద్ధం కాకపోవచ్చు, వారిని ఖండించే స్థాయి నాకు లేదు, అసలు ఖండించే మనసు కూడా లేదు. కానీ నిజాలు నిర్భయముగా మాట్లాడే దమ్మున్న స్థాయి ఉన్న మీరే ఒక్కటే మాట్లాడితే అలా? అబార్షన్స్కి వ్యతిరేకంగా అతను ఉద్యమాలు చేసింది అబద్ధమా? స్వలింగ సంపర్కాలకు వ్యతిరేకంగా గలమెత్తిన మాట అబద్ధమా? అమెరికాలో ఎక్కువ శాతం ప్రజలు స్వలింగ సంపర్కాన్ని, అబార్షనస్ని చట్టబద్ధం చేయాలని తీవ్రంగా కోరుకుంటున్న వేళ దానికి వ్యతిరేకంగా కుర్రోళ్ళు లేచి నిలబడటం, దానికి అనుకూలంగా లక్షల మందిని సమకూర్చడం అబద్ధమా? మీరు ఒక అద్భుతమైన వాస్తవాన్ని చెప్పారు. వాస్తవం తెలుసు, మీకు నాలెడ్జ్ పెట్టి ఓకే. కానీ చెబుతూ పాపం పిల్లాడు అబార్షన్స్ వ్యతిరేకంగా కష్టపడ్డాడు. ఎల్జీబీటీ సంస్కృతిని గురించి కూడా ధైర్యంగా మాట్లాడాడు. పురుషులను స్త్రీలను వివాహం చేసుకునే పద్ధతి కాదని ఖండించాడు. మరి నీ సంగతి అంటే ఐఎమ్ ఎ సిన్నర్, దేవుని దగ్గరికి వచ్చాను, పాపాలు ఒప్పుకున్నాను, మారు మనసు పొందాను, ప్రభు నన్ను క్షమించాడు అని సాక్ష్యం చెప్పాడు. చర్చిలు ఖాళీ అయిపోతున్న వేళ, విశృంఖలతో అలవాటు పడిపోతున్న వేళ ఒక యవనస్తులు లేచి తప్పదే మనం దేవుని దగ్గర రావాలని గోల పెట్టాడు. పోనీ మీదైన శైలిలో చెప్తే ఆయన భక్తి కూడా ఆయన కాపాడలేకపోతే చెప్పుంటే ఎంత బాగుండేది. మీదైన శైలిలో చెప్పుంటే ఇన్ని ఉద్యమాలు చేసినప్పుడు సపోర్ట్గా వెళ్ళిపో ఆయన చంపేశారు అంటే ఎంత బాగుండేది. సమాజ హితాన్ని కోరుకున్న కుర్రను చంపేసుకుంది పాపిష్టి ఉగ్రవాద మోక అని చెప్పుంటే ఎంత బాగుండేది. మీరేం చెప్పాలో మేము చెప్పే స్థాయి లేదు, కానీ మీరు కూడా సంపూర్ణంగా సమగ్రంగా సత్యాన్ని మాట్లాడకపోవడం, ఏదైనా ఒక పాయింట్ మాత్రమే విశ్లేషణ వదిలేయటం ఖచ్చితంగా బాధ అనిపించింది. ఈ వేదికగా ఒక పౌరుడిగా గన్ కల్చర్ని ఎంకరేజ్ చేస్తుంటే ఖచ్చితంగా తప్పు, తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ భక్తి భావం తగ్గిపోయి విచ్చలవిడిగా పెట్టరేగిపోతున్న యువతరాన్ని తప్పదే, పాపం చేయొద్దు, దేవుని పనులుకోండి అంటూ సమాజ హితానికి, సామాజిక ఆరోగ్యానికి ప్రయాసపడిన యువకుని పట్ల మేము తీవ్రమైనటువంటి సానుభూతిని కలిగి ఉన్నాం, ప్రకటిస్తున్నాం.